హైపర్ న్యూస్ కి స్వాగతం. పట్టణ పరిధిలోని ప్రజలు తాము ఎన్నికల ప్రచారానికి వెళ్లగా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరిస్తామని ప్రజలు తెలుపుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పరిధిలోని వాముల మిట్ట ప్రాంతంలోని పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని వాములమిట్ట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పాల్గొని ఇంటింటికి వెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని ప్రజలను ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పట్టణ ప్రజలు మాపై చూపుతున్నటువంటి ఆదరణ, అభిమానం అభినందనీయమని, వారు తమ దృష్టికి తీసుకొచ్చినటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కరించారు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రధానంగా అర్హత కలిగి ఉన్న వారికి కూడా పెన్షన్లు ఇవ్వలేదని ఎక్కువ మంది ప్రజలు తనకు తెలిపారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వారందరికీ కూడా న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కొద్దిగా వెనక్కి వచ్చేది, అందరూ కొద్దిగా వెనక్కి వచ్చేది, అడ్డం రాబోతుంది. ఈరోజు 18వ వార్డు ప్రచారంలో భాగంగా ఇంకా మిగతా వార్డు తిరగడం ప్రారంభించింది. వార్డులో మేము నిన్నటి దినమున ఒక పండగ వాతావరణంలాగా ఈరోజు నిన్నటి దినం మాకు కనిపించింది. ప్రతి ఒక్క ఇంట్లో మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తూ మేము సపోర్ట్ చేస్తాము, మీకు కొన్నిసారి తప్పు చేసాము, ఈసారి మీకు మేము ఓటేస్తాము అని చెప్తూ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తూ నిన్నంతా అసలు మేము నడిచినటువంటి మాకు ఆయాసం కూడా లేకుండా ఆ ప్రోగ్రాం అంతా చాలా దిగ్విజయంగా మాకు చేశారు. అదేవిధంగా ఆ ప్రోగ్రాంలో కూడా కొన్ని సమస్యలు కూడా మాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ల గురించి ఎక్కువగా అడిగారు. ఏమా మేము పెన్షన్కి అసలు కాదా అని అడిగారు. మా ఇంటికి ఒక పథకం కూడా మాకు వర్తించదా అని కొంతమంది ఇల్లు అడిగారు. కొంతమంది అయితే మాకు తెలుగుదేశం గవర్నమెంట్లో పెన్షన్ వచ్చింది, ఈ టర్మ్లో మాకు ఎందుకు రాలేదు అని కొంతమంది అడగడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఎన్నో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాము, ప్రతి వాలంటీర్లను పెట్టి ప్రతి ఒక్క ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం వీళ్ళు గుర్తు రావటం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. వీళ్ళ సమస్యలు మీకు తెలియటం లేదా అని అడుగుతున్నాను. వీళ్ళ అర్హులు కాదా అని అడుగుతున్నాను. వాళ్ళకి చిన్న కరెంటు బిల్లు పెంచింది మీరే, మళ్ళీ పెన్షన్ కట్ చేసేది కూడా మీరేనా? ఎంతవరకు అది సమంజసమని మిమ్మల్ని అడుగుతున్నాను. మేము అదే చెప్పాము, గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మేము చేస్తామని వాళ్ళు భరోసా ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా సునీల్ అన్న చెప్పాలంటే మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, లోకల్ వ్యక్తి, 30 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి, గెలిచినా ఓడినా ప్రతి ఒక్క సంవత్సరం మీ కళ్ళ ముందే ఉండి పనిచేసినటువంటి వ్యక్తి కనుక గుర్తుపెట్టుకొని అన్నకి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. అందరు రావదాకా చిన్న సందా మిద్ది మీద ఖచ్చితంగా పామే కదా చూసుకున్నాడు అది రావాలి. అటు పక్క ఉన్నాను మెట్లెక్కలేదా సైడ్
వస్తున్నారు కనబడుతులేదు సొంతం దగ్గర మన నుంచి ఎదురు చూస్తున్నాడు ఎదుర్కో గూడూరు నియోజకవర్గం పరిధిలోని ఏ ప్రాంతానికి వెళ్లినా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీని సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పరిధిలోని పారిచర్లవారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండలం పారిచర్లవారిపాలెం గ్రామంలోని నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని ప్రజలను కోరుతూ గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ప్రధానంగా ముస్లిం వర్గాల ప్రజలు చూపుతున్న ఆదరణ ఆనందంగా ఉందని, వారికి అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేశానని, తిరిగి తనను ఎన్నుకుంటే ప్రస్తుతం గ్రామంలోని నెలకొనే ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలియజేసిన పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు తీసుకొని వచ్చి మీ అందరికి కూడా వినిపించుకుంటున్నాడు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన మన సునీల్ అన్న నాయకత్వంలో జరిగినట్టు అని చెప్పి ఒకసారి మీరు అందరికి కూడా గుర్తు చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు శంకారావం ప్రచారం సూపర్ 6లో భాగంగా చిలుకూరు మండలం పారిచర్లవారి పాలెంలో ఈరోజు ఈ యొక్క శంకారావం సంబంధించినటువంటి పాంప్లెట్స్, అలాగే ఇంటింటికి వెళ్ళి ఓటీపీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి సూపర్ 6 సంబంధించినటువంటి వివరించి అందరికి కూడా మా నాయకులు పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా ఇక్కడ కలిసి ఇంటింటికి పోవడం జరిగింది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ముస్లిం సోదరులు అయితే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎంతో షాజీ మందిలు ఎన్నో కట్టేయడం, అలాగే ఇమాం మౌజులకు కూడా వాళ్ళకి జీతాలు ఆండ్రోరియం గౌరవ వేతనాలు ఇవ్వడం, అలాగే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏ మసీదు పైన కూడా దాడులు లేవు, ఏ ముస్లిం పైన కూడా దాడులు లేవని వాళ్ళే గుర్తు చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మసీదుల పైన దాడులు, అలాగే
ముస్లిమ్స్ పైన దాడులు. కర్నూలులో అయితే ఒకతను ముస్లిం అతను వైఎస్ఆర్సీపీ నాయకుల వైద్యం భరించలేక మొత్తం కుటుంబం ఆత్మహత్య రైలు కింద పడి చనిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అందరం కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం. ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడే ఉమ్మడి ప్రభుత్వానికి మేము మద్దతిస్తానని అందరూ కూడా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాల 9 నెలల్లో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క తట్ట మట్టి కూడా వేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న సిమెంట్ రోడ్డు కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోది. ఈ యొక్క పారిచేర వారి పాలెంలో వేసిన ప్రతి సిమెంట్ రోడ్డు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు తప్ప ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క చిన్న పని కూడా జరలేదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 140 నుంచి 150 సీట్లు ఈరోజు ఉమ్మడి మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏర్పడడం ఖాయం అని చెప్పి మేము తెలియజేస్తాం. తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై వైసీపీ రాజకీయం చేస్తోందని, ఆమె మృతిపై సిబిఐ దర్యాప్తు వేయాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు గీతాంజలి మృతికి సంతాపం తెలుపుతూ కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి మాట్లాడుతూ గీతాంజలి మృతి బాధాకరమని, ఆమె మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. వైసీపీ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, బాబాయ్ వివేకానందరెడ్డి హత్య మరియు కోడికత్తి డ్రామా ద్వారా రాజకీయ లబ్ధి పొందారని, ప్రస్తుతం గీతాంజలి మృతిపై రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఈ విషయం ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులు, వెంకటేష్, శ్రావణి, శ్రీదేవి, భారతి తదితరులు పాల్గొన్నారు. చూడడా నువ్వు కాసేపు ఆగు. ఈరోజు గీతాంజలి మేము క్యాండిల్ లైట్ ప్రదర్శన చేసుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆడబిడ్డ చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ చనిపోయిన విషయాన్ని కూడా వీళ్ళు శవరాజకీయాలు చేస్తూ వాళ్ళ రాజకీయ దురుద్దేశంగా ఈరోజు వాడుకుంటూ ఉన్నారు. ప్రతిసారి ప్రతి ఎలక్షన్లో జరిగేటువంటి సమస్య ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. పోయినసారి అయితే ఎలక్షన్లకు ముందు కోడికత్తి తీసుకొని వచ్చారు, అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య తీసుకొచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళ ఎలక్షన్లో పబ్బం కట్టుకునేదాని కొరకు ఇవన్నీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ రాజకీయంగా ఇదంతా వాడుకుంటున్నారు. ఇప్పుడు అమాయకురాలైనటువంటి గీతాంజలి విషయం కూడా మేము ముందుకు తీసుకొని వచ్చి దానికి కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చింది. నిజంగా ఆ అమ్మాయి మీ మనిషి అంటున్నారు. మీరు నిజంగా మీకు నిజంగా ఆ అమ్మాయి మీద, మీ మనుషుల మీద, మీ కార్యకర్తల మీద ప్రేమే ఉంటే మీ పాటికి సిబిఐ ఎంక్వైరీ వేసి దర్యాప్తు చేసి ఆ నిజాన్ని దాన్ని బయట పెట్టి ఉండాలి. కానీ ఇట ఊరికే ఒకరి మీద ఒకరికి వేయడం వల్ల ఎంతవరకు అది సమంజసమని చెప్తున్నాను. నిజంగా మీరు న్యాయాన్ని కాపాడే వాళ్ళే అయితే ఆ అమ్మాయి మీద సిబిఐ దర్యాప్తు వేసి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ భర్తకి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. బీజేపీ అండ ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వానికి ఉంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిపాలన చేయగలిగాడని, లేని పక్షంలో పరిస్థితి వేరే విధంగా ఉండేదని, అలాంటి బీజేపీ పార్టీపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం తగదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సునీల్ కుమార్ టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ముఖ్య నాయకులతో సమావేశమై ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో జరగనున్న ఎన్డీఏ బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ వారి వద్ద నుండి ఎటువంటి సమాధానం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలకు ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా ఆర్టీసీ అధికారులు బస్సులను నడుపుతున్నారని, మా సభలకు మాత్రం బస్సులు ఇచ్చేందుకు ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 17న జరగబోయే భారీ బహిరంగ సభకు గూడూరు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నుండి శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీనివాసులు, ఇజ్రాయెల్, కుమార్, రహీం వీరందరికీ అలాగే రవీందర్ రెడ్డి, వెంకటేష్ తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా పెడుతున్నటువంటి ఈ బహిరంగ సభకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఇప్పటికి దాదాపు 3 రోజులు అయింది ఈ ఆర్టీసీ డిఎం గారికి అట్రచ్చి అయ్యా మేము డబ్బులు కడతాము, బస్సులు మాకు అలాట్ చేయమని చెప్పాం. డిఎం గారు ఏమంటే ఆర్ఎం గారితో మాట్లాడండి సార్ అన్నారు. ఆర్ఎం గారితో మాట్లాడా, ఆర్ఎం గారు లెటర్ ఇచ్చారు. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధం సభకు మాత్రం ఎగబడి బస్సులు పెట్టారు ఈ ఆర్టీసీ అధికారులు. మేము కూడా డబ్బులు మాకు ఉచితంగా పెట్టమని చెప్పలేదు. మేము డబ్బులు ఇస్తాం, వాళ్ళు ఎంత ఇచ్చారు మేము అంత ఇస్తాం, మాకు కూడా బస్సులు పెట్టమని చెప్పి అడుగుతున్నాం. కానీ ఎందుకో ఈ ఆర్టీసీ అధికారులు మీనామేషాలు లెక్కేస్తున్నారు. రాబోయేది ప్రధానమంత్రి సార్, ఆర్టీసీ డిఎం గారు, ఆర్ఎం గారు లేదా జిఎం గారు ఎవరినాగా చెప్తున్నారు. రాబోయేది ప్రధానమంత్రి సభ, అది మాజీ ముఖ్యమంత్రి సభ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సభ. మీరు ఈ విధంగా పార్షియాలిటీ చూపించి మాకు కానీ బస్సు లేకపోతే రేపు మిమ్మల్ని ఎవరిని కూడా వదలమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే చట్టం ఉండేది అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చట్టం, అందరికీ చట్టం ఒకటే ఉండాలి. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక విధంగా, తెలుగుదేశంకు ఒక విధంగా, జనసేనకు ఒక విధంగా, బీజేపీకి ఒక విధంగా ఉంటే అది దాన్ని అమలు చేసిన అధికారులు దీనికి శిక్షార్హులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే ఆయన జీఎం గారు స్పందిస్తారా, ఆర్ఎం గారు స్పందిస్తారా, లేదా డిఎం స్పందిస్తారా మాకు సంబంధం లేదు. కానీ బస్సులు తక్షణం మాకు కేటాయించమని చెప్పి కోరుతున్నాం. అంటే మా సభని మీరు భగ్నం చేయాలని అనుకుంటున్నారు మీరు అధికారులు, అంతే కదా మీరు చేసే పని. ఎందుకంటే మీరు చట్టం ఉంటుంది కదా, చట్టం ప్రకారం చేయండి, మేము డబ్బులు కడతాం. మీకు ఎన్ని కిలోమీటర్లకు డబ్బులు కావాలో, కిలోమీటర్కి ఎంతో మీరు చెప్తే మేము దానికి డబ్బులు కడతాం. అట్లా లేకుండా మా సభని భగ్నం చేయాలని చెప్పి, మా సభకి జనాలు ఎవరు తీసుకుపోకుండా సభను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఆర్టీసీ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బస్సులు అడిగామో ఆ బస్సులన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ముఖ్యంగా మీరు ఇటీవల చూశారు, దాదాపు 150 కోట్ల కుంభకోణం, అంటే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకోవడం. ఆర్డీఓ పోస్టుకి 2,50,00,000, డిఎస్పీ పోస్టుకి 1,50,00,000. మొత్తం మీద 150 కోట్ల కుంభకోణాన్ని ఈరోజు మీరు తెరదించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాల్ని, అది ఒక గౌరవప్రదమైన ఉద్యోగాలు, అంటే ఒక ఆర్డీఓ స్థాయి, ఒక డిఎస్పీ స్థాయి ఉద్యోగాల్ని మీరు నమ్ముకున్నారంటే అంతకన్నా సిగ్గు శరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదన్నా చేయించేవాడు అహం మీలో పెరిగిపోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అహాన్ని తగ్గించేందుకే ఈరోజు ముగ్గురం ఒకటైనాం. ఈరోజు మీ గుండెల్లో మొత్తం గడగడ వణగుతున్నారు, మీ గుండెల్లో రైలు పరిగిస్తున్నాయి. అంటే బీజేపీ కలవకుండా ఉంటే జనసైనికుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దొంగోట్లేసి ఏ విధంగా మీరు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైతే బీజేపీ మాతో కలిసిందో ఆ రోజు నుంచి కూడా మా యొక్క కలయికని తప్పుడు విధంగా మీరు ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నా. అదేనమాట జగన్మోహన్ రెడ్డి గారు 100కి రాని ఓట్లు రాని పార్టీలతో మీ పొత్తు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 100కి రాని ఓట్ల మద్దతుతోనే, పార్టీ మద్దతుతోనే ఇప్పుడు దాకా మీరు అధికారం చేపట్టారని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు దాకా కూడా మీరు అరెస్ట్ కాలేదంటే ఆ పార్టీలు సర్వే మీకు తెలియజేస్తున్నా. ఈరోజు బీజేపీ నాయకుల్ని, బీజేపీ పార్టీని వాడుకొని ఈరోజు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే విధంగా మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా
వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క వెండు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దాంట్లో రెండో మాట లేదు. ఎవరైతే ఈ విధంగా విర్రవీగి జనసేన కార్యకర్తల పైన అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో గుణపాఠం ఖచ్చితంగా చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యను అభ్యసిస్తూ ఒక తరగతి పూర్తి చేసుకుని మరో తరగతికి వెళ్తున్నటువంటి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక సాంప్రదాయబద్ధంగా కొనసాగిస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపారు. చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. They got piece of bread. They made big and small pieces. They find bigger piece. Same time, monkeys saw them fighting. Very good. ఒకటన్నా వస్తుందండి ఆ ఫీలింగ్. And the next, Nihas. This is for Sri Pujendra. రైట్. For you, Gitan. Some time that I'm choosing, yes, attendance function as a small token of love and affection. I request our Balasar and Kuna Madam to felicitate him. All the best for all my children. Hello. So all the best, my children, for the future success. Thank you so much for your patience, and I especially want to thank the sir. I don't know your name, but you supported all the 70 students and encouraged them by clapping. So thank you so much, sir. The graduation function is done so that students go from the kindergarten level to the primary level. Their skills are developed to a limit, and from there we are going to take in a different route. గూడూరు పట్టణంలో నెలకొని ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని శాసనమండలి విప్ మరియు వైసీపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మేరిగా మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణం పరిధిలోని విందూరు గ్రామంలోని సమీపంలో ఉన్నటువంటి త్రాగునీటి పంపు హౌజ్ను ఆయన పరిశీలించారు. గూడూరు పట్టణ పరిధిలోని విందూరు గ్రామ సమీపంలో ఉన్న త్రాగునీటి పంప్ హౌస్ ను పరిశీలించిన శాసనమండలి విప్ మరియు వైసీపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మేరిగా మురళీధర్ మున్సిపల్ శాఖ అధికారులతో మరియు స్థానిక వైసీపీ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు 2 పూటల త్రాగునీరు అందించే విధంగా కృషి చేస్తారని తెలిపారు. ప్రస్తుతం కొన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా పట్టణ ప్రజలకు 2 పూటల త్రాగునీరు సరఫరా చేయలేకపోతున్నట్లుగా అధికారులు తనకు తెలిపారని వివరించారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, మీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మానవుడు జీవించాలంటే ఆక్సిజన్ ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ హ్యాపీగా అందుతుంది. తర్వాత మనిషి జీవించాలంటే నీరు చాలా అవసరము.
కాబట్టి తాగే నీరుకు మనం మొదట ప్రయారిటీ ఇవ్వాలనేది నా దృఢమైన సంకల్పం. అందులో భాగంగా నేను చాలా దగ్గరలో విన్నాను, గూడూరులో నీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతూ మహిళలు చాలా సందర్భాల్లో గుర్తు చేశారు. అది మిగతా మున్సిపాలిటీలో కార్పొరేట్లో బాగానే జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్తో కొంత ఇబ్బందులు జరిగాయి. సరే, అందరూ సీనియర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళ అనుభవం జోడించి ఒక కమిట్మెంట్ ఆఫీసర్ వచ్చారు. వారికి అసలు ఇది మనం గూడూరుకి 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన నా అజెండా. అది నేను ప్రామిస్ చేయాలి, దానికి అవకాశం ఉందానని చెప్పినప్పుడు వారు టెక్నికల్గా అందరినీ కనుక్కొని అవకాశం ఉంది సార్. మనం గతంలో మరి అందరికీ జీవనాధారంగా ఉన్నటువంటి మన పాతది అంటే కండెమ్డ్ అయిపోయింది, దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మంచి వాటరు కాబట్టి దాన్ని మనం మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే ఒక మంచి వాతావరణం వస్తుందని వారు వివరించారు. సరే, వారి టెక్నికల్ అనుభవం ఎస్ఐ గారితో వాళ్ళతో కూడా మాట్లాడతాం, మీరన్న కూడా చెప్పారు. కొంచెం దీన్ని డెప్త్గా పోయేందుకు ముందు ఒక అడుగు పడింది. ఈరోజు ఒక మంచి వాతావరణంలో సీనియర్లు అందరూ, మరి చైర్మన్ గారు, ఎక్స్ చైర్మన్ ఇద్దరు వాళ్ళు వచ్చారు. తర్వాత ఎంతో సీనియర్ మా గోపాల్ రెడ్డి గారు వచ్చారు, కొత్తగా చెన్నూరు కలిపినారు గ్రేడ్ 1లో, వారు కూడా కొన్ని ఇబ్బందులు చెప్పారు. ఇవన్నీ కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాయి. కాబట్టి ముందు వాటర్ ఇవ్వాలి, ముందు ఇస్తున్న వాటర్ని టైం పెంచాలి, ఉన్న టైంని ఇంకొక 1 అవర్ పెంచుతూ మధ్యాహ్నం అంటే ఈవినింగ్ 2వ పూట ఇవ్వడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఆ రకంగా తీసుకునేందుకు అందరూ సహకారం నేను అడిగాను. అందరూ గొప్పగా నన్ను మరి ముందుకు పోమని చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు తూర్పు కనిపూరు గ్రామంలో శ్రీ పోలేరమ్మ జాతర విజయవంతం చేసేందుకు ప్రతిష్ట ఏర్పాట్లను చేస్తున్నట్లుగా గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర నిర్వహణపై సమావేశం నిర్వహించారు. శ్రీ పోలేరమ్మ జాతర నిర్వహణ సందర్భంగా గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలోని వివిధ శాఖల అధికారులతో సమావేశమై జాతర నిర్మాణంపై కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జాతర జరిగే రోజుల్లో తూర్పు కనుపూరు పరిసర ప్రాంతాల్లో సిలికా మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని, అందుకు తగిన చర్యలు కూడా మైనింగ్ శాఖ అధికారులు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు జాతరలో మద్యం విక్రయాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. పోలీస్ శాఖ అధికారులు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఆర్టీసీ అధికారులు జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని బస్సులను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, దేవస్థానం ఈవో నవీన్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద మనం వస్తాం. ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏ రాజకీయ పని చేస్తున్నాము, ఏ రాజకీయ పార్టీ కానీ, జనాలు కానీ, బ్యానర్లు కానీ, తర్వాత ప్రచారం స్లోగన్స్ కానీ, వీరికి ఇక్కడికి వచ్చి నాయకులు ప్రచారం చేయడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు. చేస్తే ఎలక్షన్ సంబంధించిన మోడల్ కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి కిందనే వస్తుంది. అలాగే ఈసారి ప్రోటోకాల్ అనేది ఉండదు. కాన్స్టిట్యూషనల్ ఎలక్షన్స్ సంబంధించి ప్రోటోకాల్ ఉండదు. పైలట్స్ సంబంధించి ఏదైనా ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ, మినిస్టర్లు కానీ వాళ్ళంతా పైలటింగ్ ఉండదు. పైలట్ అయితే రాదు. ఏదైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీ చైర్పర్సన్లు, తర్వాత మినిస్టర్లు వాళ్ళు కూడా ప్రభుత్వ వాహనాలు అనుమతించబడవు. మినిస్టర్లు మాత్రం ప్రభుత్వ వాహనాలు రావాలంటే కేవలం ఆఫీస్ పర్పస్ మాత్రమే విధి నిర్వహణలో వాళ్ళు వెహికల్స్ ఉపయోగించాలి. మిగతా వాళ్ళు ప్రైవేట్ వాహనాల్లోనే రావాలి. వారికి ఎలాంటి ఎస్కార్ట్లు ఇవ్వబడదు, వారికి ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వబడదు. కాబట్టి దీనికి సంబంధించి దేవస్థానం వాళ్ళు కూడా ఇక్కడ గుర్తు పెట్టుకొని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ సంబంధించి సపరేట్ గా ఒక మేము 4 టీమ్స్ ఏర్పాటు చేసి వైలేషన్ ఎక్కడైనా జరిగితే వాటికి సంబంధించి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. స్వార్థాలు పాల్గొనడం, రాజకీయ నాయకులు జెండాలు పెట్టడం ఇవన్నీ కూడా కుదరపడతాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అలాగే ఆధ్యాత్మికమైన ఏమైనా దేవస్థానం వాళ్ళు పెడతారు, ఏమైనా పెట్టాలంటే మిగతా ఎవరు కూడా స్వాగతం పలుకుతూ ఎవరు కూడా పెట్టకూడదు. ఇంక్లూడింగ్ 4 మెంబర్స్ కూడా. ఓకే, ఈ కార్యనిర్వహణాధికారి అంటే దేవుడికి సంబంధించిన ఏమైనా 4 ఫ్లెక్సీలు పెట్టాలంటే ఈవో గారు
ముత్యాలమ్మ దేవస్థానం పెట్టాల్సిందే కానీ మిగతా ఎవరు కూడా వ్యక్తిగతంగా బోర్డు ఫామ్ అయింది, కొత్త బోర్డు చైర్మన్ ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్కి వస్తాయి. ఇవన్నీ కూడా చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ లాస్ట్ టైం సార్ బాధతో చెప్పారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.